దేశవ్యాప్తంగా డేటా లీకులు పెరగడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్, ఫుడ్ డెలివరీ యాప్స్, బ్యాంకులు, కొరియర్ సర్వీసులు, ప్రభుత్వ వెబ్సైట్లు, హాస్పిటల్స్ నుంచి వ్యక్తిగత సమాచారం బయటకు రావడంతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ కేటగాళ్లు డేటా బ్రీచ్ గాని ఐడెంటిటీ థెఫ్ట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఫోన్ నెంబర్, ఆధార్, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ తో సైబర్ నేరగాళ్ల చేతికి మన డేటా చిక్కుతోంది. షాపింగ్ మాల్స్, ఆఫర్ ఫారంలు, పెట్రోల్ బంక్స్ లోని లక్కీ డ్రా స్కీమ్, ఫుడ్ డెలివరీ యాప్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ యాప్స్, కొరియర్ సర్వీసులు, హాస్పిటల్స్, ల్యాబ్స్, ప్రభుత్వ వెబ్సైట్లు, ఆర్టీఏ చలాన్లు, మున్సిపల్, కోర్టు కేసులు, ఉద్యోగ అప్లికేషన్ వెబ్సైట్ల కారణంగా డేటా సైబర్ నేరగాళ్ల చేతికి డేటా వెళ్తోంది. సైబర్ క్రైమ్స్ కి పూర్తిగా డేటా లీక్స్ వల్లే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. షాపింగ్ మాల్, పెట్రోల్ పంప్స్ దగ్గర జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల డేటా కూడా లీక్ అవుతుంది. గవర్నమెంట్ వెబ్సైట్లకు సంబంధించిన డేటా, జిహెచ్ఎంసీకి సంబంధించిన డేటా కానివ్వండి, ఆర్టీఓ చలాన్స్ కి సంబంధించిన డేటా మొత్తం కూడా లీక్ అవుతూ ఉంది. సైబర్ మోసాలు చేసేందుకు డేటాను డార్క్ వెబ్ తో కొనుగోలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డాలర్లలో డేటా కొనుగోలు చేసి వేల మంది నెంబర్లు ఒకేసారి కొనేస్తున్నారు. ఎవరికి ఏ కేసు ఉందో తెలుసుకుని పోలీస్, సిబిఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమంటూ మీపై కేసు ఉందని, కోర్టు వారెంట్ ఉందని, డ్రగ్స్ కేసు ఉందని, మనీ లాండరింగ్ కేసు ఉందని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. జ్యుడిషియరీ డేటా లీక్ అవుతుంది అని ఎలా చెప్పగలం అంటే, మీ మీద పలానా కేసు ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తి నమ్మి అవును వీళ్ళు ఫోన్ చేసిన వారు సిబిఐ లేదంటే టాస్క్ ఫోర్స్ వారే అని చెప్పి ఎందుకు నమ్ముతున్నారంటే, జ్యుడిషియరీకి సంబంధించిన డేటా, కేసులకు సంబంధించిన డేటా లీక్ అవుతుంది కాబట్టి వాళ్ళు కన్ఫామ్గా వాళ్ళని మోసం చేయగలుగుతున్నారు. లోన్ పేరిట ప్రజలకు టెలికాలింగ్ చేస్తూ వారి అవసరాలను కొన్ని ప్రైవేటు బ్యాంకులు సంప్రదిస్తుంటాయి. అలాగే కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డు కోసం పబ్లిక్ స్థలాల్లో ప్రజల దగ్గర సేకరించే డేటాను సైబర్ నేరగాళ్లు డార్క్ వెబ్ నుంచి కొనుగోలు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల డేటా బ్యాంకు నుంచే లీక్ అయిందా లేక ఇతర చోట్ల నుంచి వచ్చిందా, ప్రతి కాల్ వచ్చినప్పుడు బ్యాంక్ లీక్ అయిందా అని తెలుసుకునేలోగా అకౌంట్లలోని డబ్బులు కొల్లగొడుతున్నారు. మీ యొక్క బ్యాంకులో మీ యొక్క లోన్ పెండింగ్ ఉంది అంటూ, మీ యొక్క ఈఎంఐ పెండింగ్ ఉంది అంటూ కొంతమంది స్కామర్లు ఫోన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన క్రెడిట్ కార్డు బిల్ పెండింగ్ ఉందంటూ కొంతమంది స్కామర్లు ఫోన్ చేస్తూ ఉన్నారు. డేటా లీక్స్ వల్లే ఈ యొక్క స్కామ్స్ అన్నీ జరుగుతున్నాయి అనేది చాలా ఎవిడెంట్గా ఉంది. సో ప్రజలు కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏటా 85% సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీ వీడియోలు, ఫేక్ ఏఐలతో సెలబ్రిటీ ఫేస్లు పెట్టి న్యూస్ యాంకర్ వాయిస్తో డీప్ ఫేక్ వీడియోలతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ వెబ్సైట్ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. 85% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మోసపోతూ ఉన్నారు, ఈ యొక్క స్కామర్ల బారిన పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు కానివ్వండి, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ పీపుల్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, మనం చూస్తే రీసెంట్గా ఇంత అవేర్నెస్ చెప్పాల్సిన వీళ్ళే మోసపోతూ ఉన్నారంటే లెవెల్ ఆఫ్ క్రైమ్, లెవెల్ ఆఫ్ డేటా ఏ రకంగా ఉందనేది మనం అనలైజ్ చేయొచ్చు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అలర్ట్ గా ఉండాలంటున్నారు నిపుణులు. వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో వ్యక్తిగత సమాచారం తెలుసుకొని మోసాలకు పాల్పడితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయాలంటున్నారు.